పివి గారికి భారతరత్న వచ్చిన తర్వాతకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎందుకు స్పందించడం లేదంటారు? ఒకటి, పివి నరసింహారావు గారి గురించి మనం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఒక రాజనీతిజ్ఞుడు, ఒక అపర మేధావి, భారతదేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఆర్థిక సంస్కరణలు చేసి భారత ఆర్థిక వ్యవస్థను నిలబెట్టిన వ్యక్తి పివి నరసింహారావు. ఒక జాతీయవాదిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఏ పార్టీలో కానీ తనకు తాను అన్ని పార్టీలచే గౌరవింపబడ్డ వ్యక్తి పివి నరసింహారావు. ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి పివి నరసింహ. అలాంటి వ్యక్తికి భారతరత్న రావడం, ఒక తెలుగువాడిగా ప్రతి ఒక్కరూ తెలుగు జాతి మొత్తం ఈరోజు గర్విస్తూ ఉంది పివి గారికి భారతరత్న రావడం పైన. కానీ ఒక్క వ్యక్తి తప్ప, ఆ వ్యక్తి ఎవరంటే ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ పార్లమెంట్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కొంతమంది మీడియా ఛానల్ వాళ్ళు పివి నరసింహారావు గారికి భారతరత్న వచ్చింది కదండి, దానిపైన మీరు స్పందించండి అంటే కనీసం స్పందించకుండా, కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా సరేలే అని చెప్తున్నారు. ఇప్పుడు అదేం చిన్న విషయం కాదు. పివి నరసింహారావు గారు ఏమో చిన్న పర్సన్ కాదు. భారతదేశానికి మంత్రిగా చేశాడు. భారతదేశానికి ప్రధానమంత్రిగా చేసిన ఒకే ఒక్క తెలుగువాడు పివి నరసింహారావు. అదేవిధంగా ఎంతో ఉన్నతమైన స్థాయి వ్యక్తి, ఆర్థిక సంస్కరణలకు పితామహుడిగా పేరున్న అలాంటి వ్యక్తికి భారతరత్న వస్తే ఈరోజు తెలుగు సమాజం మొత్తం గర్విస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేయటం లేదంటే, మనం గతంలోకి వెళ్తే ఈ పివి నరసింహారావు గారికి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడన్నా వైర్యం ఉందా, ఏమన్నా ఉందా అంటే పివి నరసింహారావు గారు ఎక్కడ గొడవలు పెట్టుకునే వాళ్ళు కాదు. మంచి సౌమ్యుడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని నేను ఆలోచిస్తే, గతంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండేటప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి కోసం ఆ రోజు కడప జిల్లాలో ఒక సభ జరిగితే, ఆనాడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే పివి నరసింహారావు గారి సభలో చెప్పులేయించిన వ్యక్తి ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు. అదే విధంగా పివి నరసింహారావు గారు చనిపోయిన తర్వాత ఆయన డెడ్ బాడీని హైదరాబాద్కు వస్తే, ఆ రోజు నెక్లెస్ రోడ్ లో అంత్యక్రియలు జరిగేటప్పుడు కాలుతూ ఉంటే సగం కూడా కాలక ముందే వచ్చేసి పివి గారిని అవమానించిన వ్యక్తి ఆ రోజు. అది మీడియాలో ఆ రోజు హల్చల్ అయితే, మళ్ళీ ఆ తర్వాత కట్లు పంపించి ఆ తర్వాత మళ్ళీ అంత్యక్రియలు. అంటే ఈ విధంగా చూడండి, ఈ విధంగా ఆ రోజు నుంచే వీళ్ళకి పివి నరసింహారావు గారు అంటే పట్టదు. ఇంకొకటి ఏంటంటే, పివి నరసింహారావు గారు రాజశేఖర్ రెడ్డి గారు యొక్క రియాలిటీ తెలిసి, అంటే రాజశేఖర్ రెడ్డి గారు కొంచెం ఫ్యాక్షన్ మైండ్ సెట్, ఇతను ఆ రోజుల్లో రౌడీజం ఇవన్నీ చేసేవాడు అని చెప్పి ఒక నేమ్ ఉంది. అదేవిధంగా ఆ రోజు ఎన్నో దాడులు చేశారు. అంటే ఆ రోజుట్లో 1995 బిఫోర్ 2000 రాజశేఖర రెడ్డి పైన అనేక ఉన్నాయి. ఎందుకంటే పివి నరసింహారావు గారు ప్రధాని కాకముందే మర్రి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మర్రి చెన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా దించడానికి హైదరాబాదులో మత కల్లోహాలు రెచ్చగొట్టి ఎంతోమంది అమాయకులు ప్రాణాలు ఆ రోజు తీశారు రాజశేఖర రెడ్డి గారని ఆరోపణ ఉంది. అది ఆ పివి నరసింహారావు గారికి తెలుసు. ఆ తర్వాత అదే పివి నరసింహారావు గారి పైన చెప్పులు వేయించారు. అంటే చెప్పులు ఒక ప్రధాని పైన, ఒక తెలుగువాడు ప్రధానిగా ఉండి తన సొంత భూమికి వచ్చినప్పుడు, కడపలో ఒక సభ పెట్టినప్పుడు కడప జిల్లాలో ఇదే రాజశేఖర్ రెడ్డి వర్గీయులు ఆ రోజు చెప్పులేశారు. ఇవన్నీ తెలిసి పివి నరసింహారావు గారు రాజశేఖర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా యాక్సెప్ట్ చేయలేదు. పివి నరసింహారావు గారు బతుకున్నన్ని రోజులు రాజశేఖర్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అవ్వనివ్వలేదు. ఆ కసి వీళ్ళకి ఈ రోజు పెట్టుకొని ఈ విధంగా చేశాడని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే రాజకీయాల్లో వ్యక్తులు శాశ్వతం కాదు, చేసిన మంచి పనులు. ఈరోజు పివి నరసింహారావు గారు మంచి పనులు చేశారు కాబట్టి, దేశం గర్వించదగ్గ వ్యక్తి కాబట్టి భారతరత్న ఇచ్చారు. ఎందుకంటే భారతరత్న వచ్చిన దానికి ఈరోజు తెలుగు సమాజం మొత్తం ఆనందంగా ఉంటే, ఈరోజు కేటీఆర్ గారు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు, అన్ని పార్టీ నాయకులు ఈరోజు పివి గారికి భారతరత్న రావడం పైన హర్షం వ్యక్తం చేస్తుంటే, ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఈ విధంగా చేశాడంటే ఆయన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, అదేవిధంగా తెలుగు సమాజం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక పరిపాలకుడుగానే కాదు, ఒక చీడ పురుగులా ఉన్నాడు ఈరోజు రాష్ట్రానికి, తెలుగు జాతికి అని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే పివి గారిని గౌరవించాలి. ఎందుకంటే ఆయన ఒక ఆర్థిక సంస్కరణ తీసుకొని దేశాన్ని నిలబెట్టిన వ్యక్తి. అలాంటి వ్యక్తులను ఈరోజు అవమానిస్తున్నారంటే ఇతను ఎంత వక్రబుద్ధి ఉందో రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలందరూ గ్రహిస్తారని నేను భావిస్తూ ఉన్నాను.